హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. మన రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర. ముందుగా మనం నాటుకోడి అనగానే షాప్స్ నుంచే తీసుకొస్తాం కదా. మనము ఆల్రెడీ షాప్లో అయితే పీసెస్ కట్ చేసి ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం. అదే ఇంట్లో కట్ చేసుకునే వాళ్ళకైతే మంచిగా మనం కాపుకోవాలి. ఫస్ట్ షాప్లో అయితేనేమో డైరెక్ట్ వాళ్ళే కాపి కట్ చేసి ఇస్తారు కదా. మనం ఇంట్లో అయితేనేమో మనం ఫస్ట్ కాపుకోవాలి. పసుపు మొత్తం అప్లై చేయాలి. ఆ కోడికి మొత్తం పసుపు అప్లై చేసిన తర్వాత మంచి మంట మీద కాపిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అని ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత మంచిగా వేడయ్యాక ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేయాలి. వేసిన తర్వాత దాంట్లో ఆ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక చికెన్ వేయాలి. చికెన్ అంటే మనం నాటుకోడి, ఇప్పుడు మనం చేసేది నాటుకోడి కాబట్టి నాటుకోడి పీసెస్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక సాల్ట్ వేయాలి. సాల్ట్ యాడ్ చేసి 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం యాడ్ చేసిన తర్వాత దాంట్లో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత నేను ముందు వీడియోలో చెప్పాను కదా, మటన్ రెసిపీలో కూల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్ ప్రిఫర్ చేయాలి అని. హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తే ముక్క ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని వాటర్ మాత్రం యాడ్ చేయాలి. నాటుకోడి కదండి, కొంచెం బోన్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవడం మంచిది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేస్తే అయిపోతుందండి మన నాటుకోడి కూర. చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మనము చపాతీస్లోకి తినొచ్చు, జొన్న రొట్టెలోకి తినొచ్చు, రైస్లో కూడా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి